దేవర ర్యాంపేజెస్ లో ఇది నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. సో ఒక పెద్ద హీరో మూవీ, ఒక స్టార్ యాక్టర్ ఉన్న మూవీ, అది కూడా విత్ ఇన్ 1 week లో, 1 week కూడా కాదు, జస్ట్ 6 days లో బ్రేక్ ఇవ్వన్ అయితే ప్రాఫిట్ లో ఎంటర్ అయింది. సో ఇది నమ్మటానికి కొంచెం టైం పట్టినా కానీ దిస్ ఇస్ అ ట్రూ అండ్ దిస్ ఇస్ ద మాస్ పవర్ ఆఫ్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. అండ్ బి సెంటర్ సి సెంటర్ లో ఇప్పటికీ హౌస్ఫుల్స్ పడుతున్నాయంటే మీరు నమ్మగలరా? సో దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. లిటరలీ హీ వాస్ హోల్డింగ్ లైక్ సాలిడ్ అనమాట. అంటే ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ హిస్ మ్యాన్ స్టఫ్ ఆఫ్టర్ 6 years. అండ్ ఒకేసారి ఇంత మాస్ వస్తుంది అయితే ఫ్యాన్స్ ఆర్, ఐ డోంట్ హ్యావ్ టు వర్డ్స్ టు డిస్క్రైబ్ ఇట్, బట్ ద ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ టు మ్యాడ్ అనమాట. అండ్ దానితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీకి విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ చెప్పాలని నేను మన రివ్యూస్ చెప్పినప్పుడు నేను చెప్పాను, ఈ మూవీ హిట్ అవ్వాలి అంటే బ్రేక్ ఈవెన్ ఎంత తొందరగా చేరుకోవాలి అంటే దట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యామిలీ ఆడియన్స్, నాట్ అబౌట్ ద ఫ్యాన్స్, నాట్ అబౌట్ ద యాంటీ ఫ్యాన్, నాట్ అబౌట్ ద హేటర్స్. ఫ్యామిలీ ఆడియన్స్ కనుక మూవీ నచ్చితే ఆ మూవీ అనేది టాప్ లో ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ నచ్చకపోతే టాప్ లో కాదు కదా, డిజాస్టర్ అయిపోతుంది అనమాట. సో దాని రిజల్ట్స్ మనము ఇంతమంది మూవీస్ చూసాము అండ్ ఇప్పుడు దేవరా మూవీతో కూడా చూసాము. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీతో దేవరా మూవీతో 23 years నుంచి వస్తున్న కర్స్ అయితే బ్రేక్ అయిపోయింది. సో దాని గురించి మనం ఆల్రెడీ సెపరేట్గా వీడియో చేసాము. సో టైం ఉంటే ఆ వీడియోగా మీరు చెక్అవుట్ చేయండి. ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే చాలా చెప్పుదామని వచ్చారు, బట్ అసలు ఈ హ్యాపీనెస్ లో యాజ్ ఎ టీఎఫ్ఐ బానిస, యాజ్ ఎ మూవీ లవర్, యాజ్ ఎ టీఎఫ్ఐ మూవీ లవర్ గా నాకు అసలు మాటలు రావట్లేదు అనమాట. ఇన్ని రోజుల నుంచి బ్రేక్ అవుతుందా, ఎవరు బ్రేక్ చేస్తారు, కళ్ళకు కాయలు కాసేంత వెయిట్ చేస్తామన్నమాట. సో నౌ క్రియేట్ చేసిన వాడే బ్రేక్ చేశారని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది. సో ఇక మీద పించి రాజమౌళి కర్సు తొక్క తోలు అంటే ఏం లేవు. సో అండ్ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ మూవీకి లాంగ్ రన్ లో సాలిడ్ ప్రాఫిట్స్ వచ్చేలాగైతే కనపడుతుంది. సాలిడ్ అంటే సాలిడ్, ఎందుకంటే 6 days లోపు బ్రేక్ ఇవన్ అయిపోయింది. సో 6 days లోపు వచ్చిందంత, పెట్టిందంత వచ్చేసింది. 6 days లో పెట్టిందంత వచ్చేసింది. సో 73 నుంచి ప్రాఫిట్స్ కౌంట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ లెక్కను చూసుకుంటే థియేటర్లకి పూర్వ వైభవం రాబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇది వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఏపీ అనమాట. సో ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ మరి ఇంత ప్రాఫిట్ ఉన్న సినిమా అయితే అక్కడ రాలేదు. సో ఓకే, బార్డర్ లో వచ్చినవి అండ్ కొంచెం పైకి అలా వచ్చాయి, కానీ ఇంత హ్యూజ్ రేంజ్లో ప్రాఫిట్ వచ్చిన మూవీ మేబీ నాకు తెలిసి ఇదే అనుకుంటా. అండ్ కొన్ని చోట్ల ట్విట్టర్లో యువత టాక్ కూడా ఏంటంటే థియేటర్స్ కొన్ని చోట్ల వాళ్ళకి ఆల్రెడీ బ్రేక్ ఇవన్ అయిపోయి వాళ్ళకి ఎగ్జిబిటర్స్ కి కొంచెం మనీ మిగులుతుందంట. సో వచ్చిన మనీతోనే వాళ్ళకి థియేటర్ని రెనోవేట్ చేసుకుంటామని చెప్పేసి కంటతడి పెట్టుకొని చెప్తున్నానని చెప్పేసి సోర్సెస్ అయితే చెప్తున్నాయి. బట్ యా అసలు మ్యాన్ లిటరలీ ఒక మిక్స్డ్ టాక్, అది కూడా ఎక్స్ట్రాడినరీ టాక్ కూడా కాదు, ఒక మిక్స్డ్ టాక్. అండ్ కొంతమంది చెప్పాలి ఏమన్నా రోజు మిక్స్డ్ కూడా కాదు, యాక్చువల్ చెప్పాలంటే ఫుల్లీ నెగిటివ్ టాక్. రిజిస్టర్ అన్నారు, ఫెయిల్ అన్నారు, ఏమో అవన్నీ ఏమైపోయినాయి. Day 2 నుంచి మెల్లమెల్లగా టాక్ కొంచెం చేంజ్ స్టార్ట్ అయింది. Day 3 ఇంకొంచెం స్టార్ట్ అయింది. Day 4 సూపర్ హిట్ అండ్ Day 5 సూపర్ హిట్ అన్నారు. సో Day 6 బాక్స్ ఆఫీస్ కథం లాభాల్లోకి అయితే ఎంటర్ అయిపోయింది మూవీ. ఈ ఎగ్జైట్మెంట్ తో యాక్చువల్ చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట. చాలా ఈ టీఎఫ్ఐ యాజ్ ఎ టీఎఫ్ఐ బానిసగా ఈ హ్యాపీనెస్ చాలా అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ ద అనదర్ మూవీస్. సో ఇలానే టీఎఫ్ఐ కళాకారం చల్లకుండా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో దీంతో పాటు మన కెరీర్ కూడా మనం ఫోకస్ చేద్దాము. సో ఇది guys ఇవాళ మన వీడియో. జస్ట్ ఐ వాంట్ షేర్ మై ఒపీనియన్ ఆన్ దిస్. సో దీని మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.